అవునా పల్లకి పక్కింటికి అవునా సరే అలాగని జోడ పల్లకి తీసుకుని నివేశానము దిగుతరు తిరిగాడు ఆ వచ్చే తమ్ముడిని మంగాదేవి చూసింది ఏమంటుందిరా ఊర తమ్ముడా తమ్ముడా రాజశంకరుడా రాజులు శ్యామలు ఉన్నారా శ్యామలు ఉన్నారా పలికింది కరివేలి మంగా తల్లి తండ్రి శ్రమంగా ఉన్నారు ద్వారకపట్నం శ్రమంగా ఉన్నారు అక్కని బావుని తీసుకురామని అవునా అక్క అయ్యో ఏడమ్మనా బాబా ఎక్కడున్నాడా అయ్యో బాబా ఎక్కడున్నాడు అయ్యో బొప్పల బాబు ఎక్కడున్నాడు ఆయన అలాగని అనబడికి ఆరడి ఆ మహత్తల్ చక్క గారబడికి మంగాదేవి పడుతుంటే ఒరే తమ్ముడు మీ బావగారు అలాగెళ్ళాడు మంచిగా వస్తాడు అంటుంది అవునా సాయంత్రం 5 గంటల టైం అయిపోతుంది పొద్దు చేరిపోతుంది ఎక్కడ బావగారు జాడ జవాబు లేడు అని అక్క అడుగన్నావు ఏడక్క అని అడిగి మంగాదేవి పడుతుంట ఒరే తమ్ముడు ఒరే తమ్ముడా తమ్ముడా రాజపంగడా ఎంత పని చేసేయా జారిపోయారు అదగాలు అన్నాడు అన్నాడు మాట జరపలేని మాట జారిపోయారా ఏది జరిగేది మంగా నాకతో ఎవరు చేత పుట్టంటే రుణం ఇంకా తీరిపోయింది కాడిగా ఉండవలసిందే రాజులకి తప్పగా చెప్పు మంగక్క మన ఇంటికి రాగానే చెప్పు తమ్ముడిని పట్టుకుని గుళ్ళమన్నాడా ఆయన ఆ అక్కని పట్టుకుని గుళ్ళమంటున్నాడు ఇలాగని ఎప్పుడైతే గుళ్ళు గుళ్ళను కోలాడుతున్నారు ఒక పక్క నుంచి బావగారు ఒక పక్క నుంచి తోటగోడలు ఒక పక్క నుంచి అత్తగారు మాంగారు వచ్చి అందులో పెద్దబాబు గారు గోవిందరాజు మంగాదేవి ఏమంటాడంట అయ్యయ్య బోలేలు మంగ అడిగేలు మంగ నీతో ఏడితే మనుషులు మగానే నేను ఎన్నడి తోటలో ఏడుకున లేదా నీకు వరుసకి మరదలు వర్ణించే కూతురువే నీకు అమ్మా మంగరాజు నువ్వు వరుసకి మరదలు అవుతావు నాకు కూతురుతో సమానం తల్లి నువ్వు ఏడకమ్మా నా తమ్ముడుంటే నువ్వు పుట్టినటాసులు తీర్చుకో తల్లి అలాగనే పెద్దబాబు గారు గోవిందరాజ మంగాదేవికి ఆర్డర్లు వేసాడట ఆ ఆర్డర్లు ఎందుకు మంగాదేవి చక్కగా మొత్తములయ్యి పల్లకీలో కొలు తీరింది 12 మంది భోగీలు చక్కగా 80 మోసుకెళ్తున్నారు మా అప్పటి కూడా అనుకోవడం దాటేగానే ఆయన అక్కడ నుంచి అలా వచ్చేయచ్చు ఆ మహానుభావ అరే ఆ చక్కగానే అక్క ఆ ఎనబడికి ఆ మహాశల్యం పడతారా అయ్యో తమ్ముడా తమ్ముడా రాజశంకరుడా ఆయన ఆ మహాతల్లి ఎప్పుడైతే మొత్తం పల్లకి వేలుకొని తీరిందో 12 మంది భోగులు 80 మోసుకెళ్తున్నారు వెంకనపల్లికి గాలి వినపడుతుంది అరని ఎప్పుడైతే ఖాళీకి వెళ్తుందో స్వామివారు చూశాడు అరని మన అన్నగారు అతలు అందుకుని మనం వెనక వెళ్ళకపోతే మన అన్నగారి కథ నిలబెట్టినట్టు కాదు అలాగే మహానుభావుడు ఏం చేస్తున్నాడురా అదని చక్కగా పై మీద వారం ముసుకేసుకుని పల్లకి వెనకాల కాళ్ళు నడుకుల్లో ఎప్పుడించాడు ఎప్పుడైనా ఎప్పుడించాడు మంగాదేవి ద్వారకపట్నం వెళ్తుంది కానీ దిట్టంతా దిగుతట్లో ఉన్నది ఆ పల్లికి దండు పట్టుకుని వెనక్కి తిరిగి చూడవాడికి భర్త నడిచేస్తున్నాడు ఆ వచ్చే భర్తను చూసి మంగాదేవి ఉంటుందిరా ఊర తమ్ముడా తమ్ముడా రాజశంకరుడా పల్లకి రాజేంద్రుడు కబడి ఎల్లడుని బాబా ఎడుగని బాబా ఎండమగలరా ఎల్లేని బాబా ఇలా కాలు నడగడుకున్న కలిగని బాబా సగమారే బాబా సగబోయే సమ్మా ఎంటానే నలిగే
మంగాదేవి ఎదురెళ్తున్నాడు. అవునా ఆ మంగాదేవి ఎప్పుడైతే ఎదురెళ్తున్నాడు ఆ యువరాజు మంగారుడు వెనక్కి చూశాడు. బావగారు అక్కడ జాడ జవాబు లేదు. అట్ట అయ్యో అక్కలమా ఎట్ట ఎట్ట మంగతో ఎడక మాధవ ఎక్కడున్నాడే ఎల్లడిగా అన్నావు ఎడుగా అన్నావా ఎల్లడిగా అన్నావు ఎడుగా అన్నావు ఎడక మాధవ ఎక్కడున్నాడు ఆయన అలాగే రాముడికి అడిగి తమ్ముడు మీ బావగారంటే ఎవరనుకుంటున్నావురా దశాపదవతారాలో దేవుడేం కన్నా మీ బావగారు నాయులు ఎలలో ఎవరికి కూడా తెలియదురా అడిగి అదిగో వెనకాల మాయమైంది ఎప్పుడు వెళ్తున్నాడు రా అనుడికి జోడపల్లికి ఎత్తుకుని అలా ద్వారకపట్నంలో వాడికి అడిగి ద్వారకపట్నాన్ని మంగాదేవికి ఎడువారు జోడువారు వరసైన వారు అడిగి మంగాదేవి పేరుతో వచ్చారంట చూద్దామని పల్లకిల వద్దకు రాప్పుడు వాడికి పల్లకిలో మంగాదేవి ఒకటే కనపడుతుంది. అటువంటి సమయంలోని ఈ ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు ఎలాగంటే అయ్యో కూతురా కూతురా కుదరైన మంగు కుదరైన మంగారా వెంకన్న లేడా కోడల కోడల మంగయ్య కోడల మంగయ్య ఎడమన కొడుకు ఎక్కడున్నాడే అలాగని ఎదుగువారు పొరుగువారు అడగబడికి మంగాదేవి ఎటువంటి సమాధానం చెప్పలేవు వైనలేక అందరికీ ఒక్కటే సమాధానం చెప్తుంది. ఎలాగంటే ఓ ఎత్తలారా ఓ తల్లిలారా నా పెరుగుని ద్వారకపట్నం గురుడు గోపురాలు చూసుకుంటా అన్నడుగులతో వస్తున్నారు. అలాగని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మంగాదేవి ఎలాగుందా అల్లి పుడుకున్నదో తొంభై వరసాలు ఎడమకన పొట్టాలో ఏడోలే సాగి మంగా తోడ పెడుతుంది ఎక్కి పడ్డాలి అడవ సాగిందా కొలతోలంపడ నీరు తొంభై ఆయన అలా గుళ్ళు గుళ్ళమని ఏడుతుంటే మంగాదేవి తండ్రి గారు ఆలమ్మ గారు కూడా చూశాడు. చూసి ఏమంటాడంటే అమ్మా మంగరాజు అయ్యో కూతురా కూతురా కుదురైన మంగు అడవులో నా తల్లి ఎడవాలా నీకు నువ్వు ఏడిస్తే మగులేమో కాదే అమ్మా మంగరాజు నువ్వు ఏడకమ్మా నా ఎరడి కూడా నా పట్టుకుని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను తల్లి. అలాగని జోడ జమాలు పిలిచి ఒరే జమాలారా నా ఎల్లుడు ఎక్కడున్నా అవునా పట్టుకుని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. అలాగని ఆ డ్రెస్ ఆ జమ్మాళ్ళు సౌలు వారు నిలుగుతున్నారు. ఎలాగంటి పల్ల బెదిరి జమ్మల్లో వీటిగా చేరమ్మా వీటిగా చేరమ్మా ఆయన జమ్మలు మెరకెదురుంటే అవునా ఎక్కడ జాడా చెప్పలేదు. సాల్ వారికి జారి కలిగింది. ఒరే జమాలారా మీరు నన్ను పగవల పట్టాలండి అవునా నన్ను బెత్త వాళ్ళ కోరుకురా తిట్టే అలాగని శబనం వేయించాడు. ఆ శబనం మేలుకుని ఈ జమ్మాలు ఏం చేస్తున్నారా సూట్లు పోటీ తీసి పక్కన పెట్టి రోజుకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని పడిపోతున్నారు ప్రజలకి పడుతున్నారు. ఎలాగంటే ఊరి దొరకబోమా ప్రభు కన్నా దొరకపోతేనే మీ మామ గారు తల్లి పిల్లల కలిసి మాడిపోతాము ఆయన అలాగని ఎప్పుడైతే పడపడానికి బదిలికి పెట్టారో అల్లెరులాగా అలమయ్యాడు. దొరికిందని వదిలేస్తే పారిపోతాడని చక్కగా గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి మేనమామకు అప్పచెప్పారు. అప్పుడు మేనమామ అల్లుడికి మనుగుడు పెడుతున్నాడు. ఎలాగంటే నీకు సీకాయమా కాయ చెట్టల్లను శాపత్రి నలుగురు చేరా తానాలో చక్కగా చేసి ఎన్నిలో తానాలో ఏకంగా చేసి ఆయన పట్టుదలతో జరిగించారు. అక్కడి నుంచి మనుగుడు పెడుతున్నారు. ఎలాగంటే నీకు చెప్పతో గంధాల సిరిసలగ పప్పు గొప్పతో గంధాలు దూరవనియా సున్నందాలు ఎట్టారు రసిప్పుడు ఏవా పెట్టారు అత్తుకుపోయేవా
మనుగడు తిన్నావు దేవుడే కన్నా చిన్నాడు ఉన్నవరా మన్నాడున్నావు చూడొక్క రోజు ఏమేమి దేవా ఆయన ఆ మహానుభావుడు అత్తవారు వాడల మనుగుడు అంట పిల్లాడున్నాడు మన్నాడున్నాడు మూడో రోజు ఏం చేస్తాడు రా ఎవరి అత్తకే మాకే మొత్తుగా ఇంచి మా తల్లి మంగాకి శుభనంగా ఇంచి పులి మంగ అరువేలి మంగ నీ తండ్రి తారకుడు ఎత్తానన్న కట్నం ఎత్తానన్న కట్నం నాకెవ్వలేదే నీ కాపాడానికి కంపబడ్డాది మంగ నీ తండ్రి నాకు ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు అందుకు కాబట్టి నీ కాపాడానికి మొలకం పడ్డమేస్తున్నాను నీకు కాపురం కావాలంటే మొగుడుగా వెళ్తే సారీ చోరీ పట్టుకుని కట్నం పట్టుకుని ఏడుకొండలోకి కాపురంగా రావాలి అంతవరకు నీకు కాపురం లేదు అలాగనే సవాలు వారు అద్దరు ఎత్తకడ ఎవరు ఎత్తరు కదా పరోటా బాగా పార చూసేవా